'మా ఇంటి బంగారం' టీజర్ అయితే ఇప్పుడే చూసాను. ఈ మూవీలో హీరోయిన్ సమంత, మూవీ డైరెక్టర్ నందిని రెడ్డి. సమంత, రాజ్ ఇద్దరు కలిసి ఈ మూవీనైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'ట్రాలాల మూవింగ్ పిక్చర్స్' ప్రొడక్షన్. ఈ టీజర్ చూసిన దాని ప్రకారం నాకర్థమైన స్టోరీ లైన్ ఏంటిదంటే, ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉంటది. ఆ కుటుంబానికి చెందిన ఒక మేల్ వ్యక్తి కొడుకు వారసుడో సమంతను వాళ్ళ ఫ్యామిలీ ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకొని ఎక్కడో ఉంటాంటాడు. సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ పరిస్థితులల్ల ఈయనే వాళ్ళ ఊరికి రావాల్సొస్తది. అప్పుడు సమంత ఏమనుకుంటదంటే, వాళ్ళ మెట్టినిల్లు, వాళ్ళ అత్తగారిల్లు ఏదైతే ఉందో, వాళ్ళను ఇంప్రెస్ చేద్దాం, వాళ్ళతోటి మంచిగుందాం అనుకోని వాళ్ళ ఇంటికి పోతది. సో, నేచురల్‌గా వాళ్ళు సమంతని యాక్సెప్ట్ జేయకుండా కొంచెం అంటి ముట్టనట్టు ఉంటాంటది. ఈమె ఇంప్రెస్ జేసే ప్రయత్నం జేస్తా ఉంటది. అండ్ సడెన్‌గా ఈ టీజర్‌లో యాక్షన్ పార్టొస్తది. బస్సులల్ల, వాళ్ళ ఇంట్లల్ల సీక్రెట్‌గా సమంత అయితే విలన్స్‌ని ఫైట్ జేస్తుంటది. శారీలోనే ఫైట్స్ గిట్లా బానే ఉన్నాయి కొంతవరకు. సమంత ఎందుకు ఇట్లా సీక్రెట్‌గా విలన్స్ తోటి ఫైట్ జేస్తాంది? అత్తగారింటి కోసమా? లేదంటే సమంత పాస్ట్ నుంచి వాళ్ళొచ్చిన విలన్సా? ఎవరు? ఇదంతా మెయిన్ స్టోరీ అయ్యుంటది. నాకైతే ట్రైలర్ జస్ట్ ఓకే అనిపిచ్చింది. శారీలో ఫైట్స్ ఇవన్నీ గూడా బానే అనిపిచ్చినాయి. ఇవైతే పాజిటివ్స్. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే నాకైతే కొంచెం ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ అనేది కొంచెం నెగెటివ్ అనిపిచ్చింది. అండ్ సమంత గాకుండా మిగతా కాస్టింగ్ అంతా గూడా అంత పాపులర్ నోన్ ఫేసెస్ లేవు. 'గౌతమి' గారు ఒక్కరే ఉన్నారు. ఇంకా కొన్ని నోన్ ఫేసెస్ ఉంటే బాగుండు. కొంచెం పాపులర్ కాస్టింగ్ ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. ఎందుకంటే కొంచెం థియేటర్‌కు జనాలను పుల్ చేసే విధంగా. సమంత ఫిట్‌గా ఉంది. మస్కులర్‌గా ఉంది. ఈ స్టోరీకి అది ప్లస్. కానీ సమంతకు మాత్రం మైనస్. ఎందుకంటే ఈ మస్కులర్, ఫిట్ ఫిజిక్ వల్ల సమంత ఫేస్‌లో ఉండే ఆ క్యూట్‌నెస్, ఆ మ్యాజిక్, ఆ స్పార్క్ అయితే మిస్ అయిపోయింది. సో, ఇదైతే టీజర్ మీద నా పర్సనల్ ఒపీనియన్. మరి మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.